హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎవరి స్కిన్ టైప్ ఏంటి అనేది ఈజీ మెథడ్లో తెలుసుకోవచ్చు. చాలామంది స్కిన్ కేర్ రొటీన్ కానీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ కానీ యూస్ చేయాలనుకుంటారు. బట్ స్కిన్ టైప్ ఏంటో తెలియక చాలామంది యూస్ చేయలేక ఆగిపోతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. చాలా సింపుల్గా మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోవటం వల్ల మనం ఈజీగా ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనకి బేసికలీ 4 స్కిన్ టైప్స్ ఉంటాయన్నమాట. ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. జస్ట్ ఓన్లీ 4 స్కిన్ టైప్సే ఉంటాయి. ఇంకా చాలామంది సెన్సిటివ్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కూడా స్కిన్ టైపే అనుకుంటారు, బట్ కాదు. సెన్సిటివ్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ అనేవి స్కిన్ టైప్స్ అయితే అస్సలు కాదనమాట. అండ్ మనకు ఉన్నాయి మాత్రం జస్ట్ ఈ 4 స్కిన్ టైప్సే. దీన్ని బట్టే మనం ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఎవ్రీడే మనం నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది చేసుకుంటాం కదా. ఫేస్ వాష్ చేసుకున్నాక ఎటువంటి క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ నైట్ క్రీమ్స్ కానీ అప్లై చేయకుండా ఆ ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ తోటే మనం నైట్ అంతా కూడా పడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా క్లెన్జర్ అయినా యూస్ చేయండి. ఇఫ్ లేదు అంటే కనుక నార్మల్ వాటర్ తోటే ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎటువంటి క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ ఏమీ అప్లై చేయకూడదు. అలా ఫేస్ని ఒక 3 hours వరకు మనం అలానే వదిలేయాలన్నమాట, ఏమీ అప్లై చేసుకోకుండా. దాని తర్వాత ఒక టిష్యూని తీసుకొని, ఇలా ఒక ప్లెయిన్ టిష్యూని తీసుకొని మన ఫేస్ మీద ఒక 15 seconds ఫోర్ హెడ్ దగ్గర అట్లనే చీక్స్ దగ్గర కూడా ట్యాప్ చేసుకోవాలి. ఒక 15 seconds తర్వాత ఇఫ్ ఇట్లా స్టిక్ అయిపోతే గనక మీకు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే స్టిక్ అయిందో ఆ ప్లేస్ అంతా కూడా ఆయిలీనెస్ అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ లేకుండా ఇలాగా పడిపోతే కనుక ఈ టిష్యూ అనేది కింద పడిపోయింది అనుకోండి, మీది నార్మల్ స్కిన్ అని అర్థం అనమాట. 15 seconds తర్వాత దీన్ని ట్యూబ్ లైట్ కింద పెట్టి చూస్తే మీకు ఎక్కడైతే ఆయిలీనెస్ ఉందో ఈ టిష్యూ మీద కనిపిస్తుంది. సో మనకి ఫస్ట్ ఫేస్లో ఇది ఉంది కదా, అంటే ఫోర్ హెడ్ అండ్ ఆల్సో నోస్, చిన్ లైన్, దీన్ని టీ జోన్ అంటారు అండ్ ఈ చీక్స్ని సి జోన్ అంటారు అనమాట. సో మనకి ఇది వచ్చేసరికి టీ జోన్ అండ్ ఇది వచ్చేసరికి సి జోన్. సో టీ జోన్లో ఆయిలింగ్ అనేది ఉన్నది అంటే కనుక అండ్ టీ జోన్లో ఆయిలింగ్ ఉండి ఇక్కడ చీక్స్ మీద లేకపోతే మీది కాంబినేషన్ స్కిన్ అనమాట. ఇఫ్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఆయిల్ అనేది మనకి టిష్యూ కంటింది అంటే మీది ఖచ్చితంగా ఆయిలీ స్కిన్ అని. ఏది ఐ మీన్ టీ జోన్లో కానీ సి జోన్లో కానీ ఎక్కడ అంటలేదు అంటే మీది నార్మల్ స్కిన్. అండ్ నార్మల్ స్కిన్తో పాటు కొన్నిసార్లు డ్రై స్కిన్ అనేది కూడా ఉంటుంది, అది కూడా నార్మల్ స్కిన్ లాగానే ఉంటుంది. బట్ సీజనల్ టైప్స్ లైక్ వింటర్ టైంలో డ్రైనెస్ అనేది అంటే పొట్టు రాలుతూ ఉంటుంది కదా ఫేస్ మీద, బాగా డ్రై అయిపోతే మనకి వైట్ పొప్పరలాగా వచ్చేస్తుంది కదా స్కిన్ మీద, దాన్ని డ్రై స్కిన్ అంటారనమాట. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. చెప్పాను కదా, మార్నింగ్ లెగిసిన వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న 3 hours వరకు కూడా మనం ఫేస్కి ఏది అప్లై చేయకుండా ఒక టిష్యూతో 15 seconds మనం ఫేస్ మీద పెట్టుకుంటే మనది ఏ స్కిన్ టైప్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఎవరిది ఏ స్కిన్ టైప్ అని ఎలా తెలుసుకోవచ్చో ఈజీగా చెప్పేశాను కదా. దీంట్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మన స్కిన్ కేర్ రొటీన్ కానీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కానీ బిగినర్స్కి స్కిన్ కేర్ రొటీన్ కానీ ఇలాంటి మరెన్నో వీడియోస్, హోమ్ రెమెడీ వీడియోస్, టిప్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.